జూబ్లీ హిల్స్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో కూడా 3 పార్టీలు కావచ్చు, మిగతా ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇంకా ఇండిపెండెంట్ పార్టీలు కూడా ఉన్నాయి. అలాగే మీరు సిపిఎం పార్టీ వేసుకొని వచ్చారు, సిపిఐ పార్టీ. అలాగే మీరు ఇక్కడ నవీన్ యాదవ్ గారిని సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎందుకు? ముందుగా జర్నలిస్ట్ వాళ్ళకి, మీడియా సోదరులకి ఇలా అక్టోబర్ 17వ తారీఖు ప్రపంచ పేద నిర్మూలన దినోత్సవ శుభాకాంక్షలు. కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు కూడా ఈ ఉపాధి అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మీకు అవి కూడా ఆ ఉపాధి కల్పనలు వచ్చి మీరు హాయిగా చల్లగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో కుటుంబ సభ్యులతో హాయిగా ఉండాలని మీకు ప్రపంచ పేద నిర్మూలన దినోత్సవ శుభాకాంక్షలు. ఇక మాది ఒప్పందం ప్రకారం బై ఎలక్షన్ లో మరి నవీన్ యాదవ్ కొన్ని విషయాలు కూడా పువ్వాడ నాగేశ్వరరావు గారు చెప్పారు. అగ్రనాయకులు మరి మాజీ మినిస్టర్ అయినటువంటి మరి పువ్వాడ అజయ్ గారి తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు అంటే మీకు తెలిసే ఉంటది. పోయిన గవర్నమెంట్ లో రవాణా శాఖ మినిస్టర్ చేసిండు. ఇప్పుడు ప్రముఖుడు బీఆర్ఎస్ నాయకత్వంలో ప్రముఖుడు. ఆయన గారి తండ్రి మా సిపిఐ ఎంత నిబద్ధతగా ఉంటుందో మీరు ఆలోచించాలి. ఆయన గారి ఆదేశం ప్రకారం ఇలా నవశకానికి నాంది నవీన్ యాదవ్. ఎందుకంటే 3-4 టన్నులు ఒకే కుటుంబం నుంచి అది కలవదు. గల్లీ జూబ్లీ నియోజకవర్గం అంటే గల్లీలలోనే ఎక్కువ సాంద్రత కలిగి ఉంటారు జనం. ఎందుకంటే కారు పెట్టే సందులు చాలా ఉన్నాయి, పెట్టని సందులు. ఓన్లీ వెహికలే, నైట్ పోవటానికి కూడా వీలు లేని సందులు చాలా ఉన్నాయి. కృష్ణానగర్ బి బ్లాక్ కానీ, కృష్ణానగర్ ఏ బ్లాక్ కానీ, మరి రైమత్ నగర్ కానీ, అట్లనే బోర్బండ కానీ చాలా వాట్లలో ఆ పరిస్థితి ఉంది. మరి ఏదైతే పేదలు ఉన్నారో ఈ నవీన్ యాదవ్ గారు నిన్న కలిసి అయ్యా 17వ తారీఖు మంచిగా పెట్టండి, ఈ అఖిరాజ్ సమితి గుర్తించినటువంటి పేదల నిర్మూలన దినోత్సవం, నువ్వు పేదల పెన్నిది కాబట్టి నువ్వు ప్రపంచ పేదల పెన్నిది నిర్మూలన దినోత్సవం అయినటువంటి అక్టోబర్ 7నే నువ్వు నామినేషన్ పెట్టు, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అని చెప్పి నేను సలహా ఇవ్వటం జరిగింది. ఆయన ఈ రోజు పెట్టడం జరిగింది. మంచి ముహూర్తం ఇది. ఒక రకంగా చెప్పాలంటే అనేక మంది పేదల కుటుంబాలకు చదివిటమే కాదు, శ్రీశైల యాదవ్ గారిని, చిన్న శ్రీశైల యాదవ్ గారిని అవతల పార్టీలు ఎన్నన్నా అనొచ్చు. ఒకవేళ నేను పేదలకి సేవ చేస్తే మీరు రౌడీ అనుకుంటే అనుకోనియండి అని చెప్పి ఒక సినిమా డైలాగ్ లో ఉంది. అట్లనే శ్రీశైలం గారిని రౌడీ అనండి, ఏదన్నా అనుకోనియండి అవతల పార్టీ వాళ్ళు, మాకు అనవసరం. ఇలా పేదల పెన్నిధికి కరెక్ట్ గా సేవ చేయాలి. పేదల నిర్మూలన దినోత్సవ సందర్భంగా అనేక కుటుంబాలకి చిన్న శ్రీశైల యాదవ్ గాని, ఇప్పుడున్నటువంటి నవీన్ యాదవ్ గారి ఆయన చిన్నతనం నుంచే తండ్రి బాటలో నడుస్తూ ఏదైతే రౌడీజం అయితే ఉందో అది కూడా లేకుండా పేదల గుండెల్లో ఒక రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా అయితే పేదల గుండెల్లో ఎలిగిండు ఆ విధంగా ఏగబోతాడు. కాబట్టి ఈయన గెలిపించుకుంటే మంచిది, అదొక నవశకానికి నాంది అని చెప్పి ఓటర్లకు యుద్ధం చేస్తూ ప్రతి ఒక్క ఓటరు కూడా పోలింగ్ బూత్ అనేది ఖచ్చితంగా పోలింగ్ బూత్ అనేది ఒక దేవాలయం. ఇక్కడ 40% 45% వస్తుంది, 80% వరకు రావాలి. మరి ఖచ్చితంగా ఆలోచించండి. నేను ఆలోచించి నవశకానికి నాంది అయినటువంటి నవీన్ కుమార్ యాదవ్ కి మా ఓట్లన్నీ ఏపిస్తున్నాం. మీరు కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని దేవాలయం లాంటి పోలింగ్ బూత్ కు వచ్చి ఓట్లు వేయండి అని చెప్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.